యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 15వ వాక్యము. మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషువపాతు మీదకి 3 సైన్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు ఒంటరిగా జయించడానికి శక్తి చాలని సమయంలో దేవుని సన్నిధిని చేరి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ధైర్యపరుస్తూ చెప్పిన మాట, మీరు భయపడవద్దు, జడియవద్దు, యుద్ధము దేవుడే చేస్తాడని. ఈరోజు ఏంటో మీ సమస్యలు, దేనిని బట్టి మీరు జయించలేక బాధపడుతూ ఉన్నారో, వేటిని బట్టి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉన్నారో, ఆ విషయములన్నింటిని బట్టి మీరు వెనుకకు తిరగకుండా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మీ యుద్ధాలన్నింటినీ చేసి మీ శ్రమలన్నింటిలో నుండి మీకు విజయమునిస్తానని దేవుని సన్నిధిలో మీ విజ్ఞాపనను చెల్లిస్తూ మీరు బలముగా ముందుకు సాగాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.